ఈరోజు 50వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతున్నాం. దేవుని యొక్క దేవాలయంలో ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించేవారు. ఈ బలులు అర్పించే సమయంలో ఆసాపు ఏం చేసేవాడంటే ఆరాధనను నడిపించేవాడు. ఆయన వాయిద్యాలు వాయించేవాడు, ఆరాధన నడిపించేవాడు. రెండోది ఏం చేసేవాడు? వాయిద్యాలు వాయించేవాడు. ఈ ఆసాపు ప్రాముఖ్యంగా దేవాలయంలో కూర్చొని వీళ్ళ బలులు అర్పిస్తుండగా అర్పించే ప్రతి బలిని కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. గమనించండి, దేవుడు ఆయన ప్రజలను ఎలా చేసుకున్నాడంటే ఆదామును అవను రోజు వారితో ఫ్రెండ్షిప్ చేయటానికి, సహవాసం చేయటానికి దేవుడు ఆదామును చేసుకున్నాడు. అందుకనే ప్రతిరోజు సాయంత్రం దేవుడు ఏదైనా వనంలోనికి వచ్చి ఆదాము తిన్నావా, ఎలాగున్నావు అని రోజు కూడా ఆదాముతో సంభాషణ చేసేవాడు. అయితే ఆదాము ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా ఆ సైతాను పాములో దూరి, ఇదిగో నువ్వు ఆ పండు దేవుడు ఎందుకు తినద్దన్నాడు అంటే, నువ్వు గనక ఆ పండు తింటే నువ్వు దేవునితో సమానమైపోతావు. వాస్తవానికి లూసిఫరు పరలోకం నుండి కిందకి పడిపోవడం గల కారణం కూడా ఏంటో తెలుసా? దేవునితో సమానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? దేవునితో సమానం చేసుకున్నందుకు దేవుడు అతన్ని పైనుంచి కిందకి నెట్టేశాడు. ఎవరిని? లూసిఫర్. అతని పేరేంటండి? లూసిఫర్ని కిందకి నెట్టేశాడు. వాస్తవానికి బలి ఎందుకు అర్పించాలి అంటే, దేవా నేను పాపం చేశాను, పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. నేను పాపం చేసినందుకు నా మరణాన్ని కోరుతున్నావు, కానీ నువ్వు నాకేం చేసావంటే నా మరణాన్ని, నా ప్రాణాన్ని నువ్వు అడగకుండా నాకు బదులుగా నీవు చనిపోబోతున్నావు. అయితే నీకు సాదృశ్యంగా ఉన్న ఈ గొర్రె పిల్లలు, ఈ యొక్క ఎడ్లు ఇప్పుడు అర్పించమన్నావు. అయితే నేను చేయకూడదు, కానీ నేను చేశాను. దానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఇదిగో నువ్వు బలైపోతున్నావు. నువ్వు బలయ్యేంత వరకు నీ సాదృశ్యంగా, నీ నీడలాగా ఉండేవి ఏంటి అంటే, ఇదిగో ఈ దహన బలులకు అర్పించబడే ఎడ్లు, లేకపోతే ఈ యొక్క గొర్రె పిల్లలు ఉంటూ ఉన్నాయి. అయితే వీళ్ళందరూ వచ్చి దేవునికి ఏం చేస్తున్నారు? బలి అర్పణలు చేస్తున్నారు, బలి అర్పణలు చేస్తున్నారు. గమనించండి, వీళ్ళు బలి అర్పణలు ఎలా చేస్తారంటే, పాపం చేసాం, దానికి తప్పించుకోవాలంటే మార్గం ఏంటంటే బలి అర్పించేద్దాం. వాళ్ళు బలి అర్పణలు ఎలా చేస్తున్నారు? అసలు దేవుడు ఏం చేయొద్దన్నాడు? పాపం చేయొద్దన్నాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే పాపం చేసేసినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు దానికి మనకి ఒక ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చేసాడు, ఒక మార్గాన్ని తెరిచాడు. ఏంటంటే మార్గం, పాపం చేసినా పర్లేదు, ఇప్పుడు మనం ఏమర్పించేయచ్చు? బలి అర్పించేయచ్చు. ఏమర్పించేయచ్చు అండి? ఇప్పుడు వాళ్ళు ఎలా చూశారు అంటే, దేవుడు వారికి ఇచ్చిన ఒక మార్గంగా చూసుకున్నారు. అందుకని వాళ్ళు చేంజ్ చేస్తున్నారంటే వచ్చేస్తున్నారు, బలి అర్పించేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎలా చూశారు? పాపము ఇప్పుడు చేసేసినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు మనకి ఏ మార్గం ఇచ్చాడు? చూడండి, ఈనాడు కూడా చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, నేను దేవునికి ఏదో ఇస్తున్నాను కదా, చేస్తున్నాను కదా అని పరిచర్య, లేకపోతే ఆయన కానుకలు, లేకపోతే దేవునికి ఇస్తున్నాను కాబట్టి నేను చేసిన వాటిని మాఫీ చేసేస్తాడు. వాస్తవానికి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా మనవన్నిటిని మాఫీ చేశాడు. అందులో ఏ డౌటు లేదు. మనం చేసిన తప్పిదములు అన్నింటినీ మాఫీ చేశాడు. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, నేను ఇప్పుడు చేసేయచ్చు, దేవుడు మాఫీ చేసేస్తాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు నేను చేసుకుందే నీతో ఫ్రెండ్షిప్ కోసం, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే, నాకేదో బలులు కావాలన్నట్టు. నాకు బలులు కావాలి అంటే నాకు నేను అర్పించుకోలేనా? నువ్వు అర్పిస్తేనే నాకు బల. అయినా బలి అవ్వకముందు నువ్వు అర్పించేవని నావే కదా. నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా, దేవా నేను తప్పుదమ్ము చేశాను, నన్ను క్షమించండి, మన్నించండి అని చెప్పి ఆ భావంతో, కృతజ్ఞత భావంతో నువ్వు నా దగ్గరికి వస్తావేమో అని నేను చూస్తుంటే, నువ్వు బలి అర్పించమన్నాడు కదా, అందుకని అర్పించేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు నీ బళ్ళు కూడా నాకు వద్దు. చూడండి 50వ అధ్యాయము 9వ వచనం చూడండి ఏముందో. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందులో నుండి పొట్టెలనైనను నేను తీసుకొనను. దేవుడు ఏమన్నాడంటే నాకు వద్దు అంటున్నాడు. గమనించండి, దేవునికి మనం చేసే పరిచర్య, దేవునికి మనం ఇచ్చే కానుకలు, దేవునికి మనం ఏం చేసినా కూడా అది ఎలా చేయాలంటే దేవుని మీద ప్రేమతో. అది ఎలాంటి ప్రేమ అంటే, దేవా నువ్వు నాకు ఇవన్నిటిని ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నా సృష్టికర్తగా ఉన్నావు, నువ్వు నీ కుమారుని నాకు ఇచ్చావు, అందుకనే ప్రేమపూర్వకంగా ఇదిగో నీ కొరకు నేను జీవిస్తున్నాను అయ్యా, నీ కొరకు నేను జీవిస్తున్నాను అయ్యా,
అనే భావంతో దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అది మానేసి పాపం చేసాం, దానికి విరుగుడు ఏంటి, బలే అర్పించేది వదిలిపోతుంది అని చెప్పి వారికి ఉన్న ఉద్దేశం ఇలా బలులు అర్పిస్తుంటే దేవుడు మాట అంటున్నాడు 10వ వచనం, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. ఏమంటాడు ఆయన, అసలు నువ్వు బలి అర్పించక ముందు అవన్నీ ఎవరివే? అమ్మ, దేవునికి మనం ఇచ్చే కానుకల కన్నా, దేవునికి మనం ఇచ్చే వాటి కన్నా మన హృదయము దేవుని ముందు ఎలాగుందో అదే ఆయనకు ముఖ్యం. దేవుడు ఏమంటాడంటే ఇవ్వకముందు అని నావే కదా అని ఏమన్నాడు చూడండి. 1000 కొండల మీద పశువులన్నీ ఎవరి అంట, అన్నీ కూడా ఆయనవే అంట. ఒకసారి 1920వ సంవత్సరంలో అమ్మ 1920వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక బైబిల్ కాలేజీని ప్రారంభించారు. దాన్ని నడపడానికి 3 సంవత్సరాల్లోనే డబ్బులు లేకపోయినాయి. డబ్బు లేకపోయేసరికి ఏంటి ఇప్పుడు మూసేయాలా, దీన్ని మూసేయాలన్న పరిస్థితుల్లో ఆ బైబిల్ కాలేజీని ప్రారంభించిన ఈ యొక్క ఫౌండర్స్ అంటారు చూసారా, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏం చేశారు అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక ఆయన హ్యారీ అని ఒక ఆయన ఏమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటే ఈ వచనాన్ని ఎత్తు పట్టుకుని, దేవా 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నీవే కదా, వాటిలో కొన్ని అమ్మేసి నాకు కొంచెం డబ్బులు ఇస్తే మేము పరిచర్య చేసుకుంటాం అని చెప్పి ప్రార్థన చేయగా ఆ దేశంలో ఏం జరిగిందంటే టెక్సస్ అనే రాష్ట్రం చాలా పెద్దది. ప్రతి రైతుకి దాదాపు 10,000 గేదెలు 20,000 గేదెలు ఉంటాయి. అంత పెద్ద రాష్ట్రం. ఒక ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోతే ఏం చేశాడంటే ఎడ్లన్నిటిని అమ్మేసి నా వల్ల కాదు ఇంకా సాగు చేయడం అని చెప్పి ఎడ్లన్నిటిని అమ్మేసేసి ఆ డబ్బులను తీసుకొచ్చి ఏం చేశారంటే ఇదిగో ఈ కళాశాలకు ఇచ్చాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. ఇవన్నీ ఎవరివే? మన కట్టుకునే బట్ట, మన సంపాదించే డబ్బులు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇదిగోండి ఇల్లు నేనే కట్టాను, ఇదిగో ఇది నేనే సంపాదించాను, ఇదిగో ఈ పొలము లేకపోతే ఈ నగలు ఇవన్నీ కూడా నేనే సంపాదించాను. దేవుడు అంటున్నాడు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండల్లోను పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమయున్నవి. అప్పుడేమో మరి అంతా కూడా పాడి పంటే కదా, అవన్నీ నావే కదా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఈ బంగారము, ఈ డబ్బు, ఈ ధనము, ఈ సంపద ఏం తీసుకొచ్చినా భూమిలోంచిగా బయట తీసుకొచ్చేది. కొత్తగా మానవుడు ఏమైనా చేయగలడా? అంతా కూడా భూమిలో నుంచి కదా తీసుకొచ్చేది. దేవుడు అంటున్నాడు ఇవన్నీ కూడా నావే, మీరు నాకు ఏమి ఇవ్వగలరు అంటున్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు నాకు ఏమి ఇవ్వగలరు అని అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్నప్పుడు అవన్నీ నావే కదా, నేనే కదా మీకు ఇచ్చింది. అయితే బలుల దగ్గరకు వచ్చేసరికి మనం 50 అధ్యాయం ఏం చూస్తాము అంటే దేవునికి బలి అవసరం లేదు, వీళ్ళు అర్పించిన అవసరం లేదు. లేవి కాండంలో మనం చదువుతాము, దేవుడే నిర్ణయించాడు మీరు బలులు అర్పించాలని చెప్పి దేవుడే చెప్పాడు. బహుశా ఈ యొక్క 50వ కీర్తన ప్రస్తుతం ఉన్న విశ్వాసకి చాలా దగ్గరున్న అధ్యాయం ఇది. ఆనాడు ఇశ్రాయేలీలు బలే ప్రాముఖ్యం అనుకున్నారు వారు. దేవుడు అడిగిన బలి మాత్రమే ప్రాముఖ్యము. సో దేవుడు బలి అడిగాడు కనుక బలి అర్పించేస్తే దేవుడు నా ఎడల కృప చూపిస్తాడని. వాస్తవానికి ధర్మశాస్త్రం పాటించడం ద్వారా రక్షణ లేదు అనే విషయం మనకి బాగా తెలుసు. రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రము కేవలము యేసు ప్రభు వైపు మనల్ని చూపించడానికి మాత్రమే. బాల శిక్షకుడు, టీచర్, ట్యూటర్ అని గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ధర్మశాస్త్రము దేవుని రక్షణలోకి నడిపించలేదు, అలానే బలులు కూడా దేవుని రక్షణలోకి నడిపించలేదు. ఆసాపు దగ్గర నుంచి ఏం చూశాడు అంటే ఇశ్రాయేలులో వచ్చి దేవునికి బలి అర్పించి వెళ్ళిపోతున్నారు. వారేమనుకున్నారంటే దేవుడే కదా బలి అర్పించమన్నాడు, సో నేను బలులు అర్పించేసాము, మేము వెళ్ళిపోతున్నాము, మేము బాగానే ఉంది, మా రక్షణ ఎలాగూ అంటే ఇదిగో ఈ బలి అర్పించడం ద్వారా. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, అసలు దేవునికి బలి అవసరమైతే నీ దగ్గర నుంచి ఎందుకు కోరుతాడు, ఆయనే చేసుకుంటాడు కదా బలి. చివరిగా అంటాడు దేవునికి అవసరమైన బలి ఒకటే, అది యేసు ప్రభు వారి బలి ఒక్కటే ఆయనకి అవసరం, ఇంకేది అవసరంలా. 50 అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే దేవునికి కావాల్సింది నువ్వు అర్పించే బలి కాదు దేవుడు కోరే. దేవుడు దేన్ని కోరుతా ఉన్నాడంటే వారు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించి విధేయత చూపించడం మర్చిపోయారు, మానేశారు. వారు ఒక మెకానికల్గా, ఇంకో మాటలో చెప్పాలంటే రిచువలిస్టిక్, ఇస్తున్నాం కదా చేస్తున్నాం కదా, ఇదే కదా దేవుడు అడిగింది ఇచ్చేస్తున్నాం. హృదయం అయితే వారు దేవుని దగ్గర లేదు, ఏమాత్రం కూడా దేవుని హృదయం వారు దేవుని దగ్గర లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే అసలు మీరు నాకు బలులు అర్పించిన అవసరం లేదు, అసలు అవి నాకు అవసరంలా. ఆసాపు ఈ యొక్క కీర్తనను ఏ రీతిగా స్టార్ట్ చేస్తాడంటే చాలా హై పిచ్లో ఆయన స్టార్ట్ చేస్తాడు.
హీబ్రూ బైబిల్లో చాలా వండర్ఫుల్గా తెలుగు బైబిల్ కన్నా హీబ్రూ బైబిల్లో ఇంకా అద్భుతంగా ఈ 50 అధ్యాయము స్టార్టింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కీర్తన దేని గురించి అంటే, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి కేవలము బలుల మట్టికి చేతులతో ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు హృదయంతో చేయట్లా. వీఆర్ రైట్ విత్ గాడ్. దేవునితో మాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన చెప్పిన పనిని మేము చేసేసాము, మేము బలి అర్పించాము, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, అసలు నీ బలి నాకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రానవసరం లేదు, నీ బలి అవసరంలా. అసలు నాకు కావాల్సింది కాదు, అసలు అవి కాదు నాకు కావాల్సింది. ఏమంటే యేసు ప్రభు చూపించిన విధేయతే ఆయనకి సరిపోతుంది. యేసు ప్రభు అర్పించిన బలే ఆయనకి సరిపోతుంది. ఇంకా అంతకు మించి మీరు అర్పించే బలి ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆసాపు చాలా దగ్గరగా చూశాడు. ఈ ఇశ్రాయేలు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు బలినే కదా కోరింది, మేము బలి చెల్లిపోతున్నాం, మేము దేవునితో బాగానే ఉన్నాము, మేము చేసిన పాపములకు, మేము చేసిన దోషములకు కావలసిన బలిని మేము అర్పించేసాము, వెళ్ళిపోతున్నాం. మేము మరలా వెళ్ళిపోతాము, మరలా పాపం చేస్తాం, మరలా దోషం చేస్తాం, మరలా వచ్చి అర్పించేస్తాం, మరలా వెళ్ళిపోతాం. యూ విల్ డూ ఇట్ లైక్ దట్. మేము అట్లా చేస్తాం. మేము 50 అధ్యాయము మొదటి వచనం, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవాది అనగానే ఎల్ అనే మాట వాడబడి ఉంది. దేవుడైన అనే మాటకి ఎలోహిం అని వాడబడింది. ఎలోహిం అనే మాటకి అర్థం ఏంటంటే, హీబ్రూ బైబిల్లో ప్లూరల్ ఇస్తుంది దేవుడు అనే పదానికి. ఇక్కడ ఏముందంటే, దేవుడైనా అనే పదం హీబ్రూ బైబిల్ కనుక చెక్ చేస్తే ఎలోహిం అనే మాట వాడబడింది. ఎలోహిం అనే మాట ప్లూరల్ ఫర్ గాడ్. మూడో మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటే, చూడండి, దాదాపుగా ఎవరో ఒక మెసెంజర్ వచ్చి, రాజులు వచ్చే ముందు అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిగో పలానా రాజు రాబోతూ ఉన్నాడు, ఇదిగో అని చెప్పి డప్పు కొట్టి రాజు తన సింహాసనం మీదకి వస్తున్నప్పుడు, లేకపోతే తన యొక్క ఫోర్ట్లోకి వస్తున్నప్పుడు ఎలాగైతే డప్పు కొట్టి అనౌన్స్ చేస్తే ఆయన్ని ఆహ్వానిస్తారో, దాదాపుగా ఒక హెరాల్డ్ ఎలా అయితే ఆహ్వానిస్తాడో దేవుణ్ణి ఆ రీతిగా ఇక్కడ ఆసాపు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని సింపుల్గా వాడచ్చు, కానీ ఆసాపు అట్లా వాడలేదు. ఎందుకంటే ఆసాపు ఇక్కడ చాలా పవర్ఫుల్ విషయాన్ని తెలియజేయబోతున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలులు దేవుణ్ణి చాలా సిల్లీగా తీసుకుంటున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు, చిన్నవాడుగా తీసుకుంటున్నారు. ఆసాపు ఏం చేశాడు అంటే, ఇదిగో మీరు సిల్లీగా, సీరియస్గా, స్లోగా తీసుకోవడం లేదని చెప్పి స్టార్టింగ్ వచ్చినాన్నే చాలా మైటీతో ప్రారంభిస్తాడు. అందుకని ఏమని ప్రారంభించాడు, దేవాది దేవుడు అయినా. వాస్తవానికి దావీదు కీర్తనలో కానీ, కొరహు కుమారుల కీర్తనలో కానీ ఈ యొక్క ఇంట్రడక్షన్ని మనం చూడం. ఏ ఇంట్రడక్షన్ చూస్తామంటే, దేవాది దేవుడైనా. దేవాది అనగానే ఎల్ ద క్రియేటర్ అని మాట్లాడుతూ, దేవుడైనా అంటే మాటకి ఎలోహిం అనే హీబ్రూ బైబిల్లో మనం చదువుకుంటాం. మూడవదిగా యెహోవా అనగానే కవెనెంట్ గాడ్. ఎప్పుడు కూడా బైబిల్లో యెహోవా అని పాత నిబంధనలో కానీ ఎప్పుడు మనం చూసినా యెహోవా అన్నదాన్ని దేన్ని సూచిస్తూ ఉందంటే, ఆయన ప్రజలతో చేసుకున్న నిబంధనను సూచిస్తూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన నామకార్థముగా ఉన్న ఇశ్రాయేలులకు తీర్పు తీర్చడానికి యెరూషలేముకు ఆయన వచ్చాడు. జాయన్ అనగానే యెరూషలేము యొక్క కొండ మీదకి ఆయన వచ్చాడు. ఎవరి మీదకి తీర్పు తీర్చడానికి అంటే, ఇదిగో నామకార్థమైన భక్తి చేసే వారి మీదకు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన వచ్చాడు. 50 అధ్యాయం మొదటి వచ్చిన, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏం ఆజ్ఞిస్తున్నాడు? తూర్పు దిక్కు మొదలుకొని ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, పడమటి అనగానే ఈ వచనం దేని సూచిస్తుందంటే, ఫ్రమ్ ఈస్ట్ టు ద వెస్ట్. గమనించండి, దావీదు గురించి కూడా మాట్లాడుతూ, మరి నా పాపము తూర్పుకి నుంచి పడమటికి ఎంత దూరమో అంత దూరం, అంటే కనిపించనివ్వకుండా. అంటే ఇక్కడ ఏం చూస్తామంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. హీస్ కమ్ హియర్ టు జడ్జ్ ద వరల్డ్. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడున్నాడో చూడండి, సంపూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. వాస్తవానికి సీనాయి పర్వతం మీద కూడా దేవుడు ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. సీనాయి పర్వతం మీద కూడా, ఎందుకంటే సీనాయి పర్వతం మీద కూడా దేవుని ప్రజలు భయంకరమైన విగ్రహారాధన చేశారు. వారు దూడను చేసుకుని, దూడకి ఏమని పేరు పెట్టారు తెలుసా మీకు? యెహోవా అని పేరు పెట్టారు. వారు పేరు పెట్టి వారు ఏం చేశారు చూడండి. దేవుడు ఇశ్రాయేలుల మీద తీర్పు తీర్చడానికి ఆయన ప్రారంభించాడు. పేతురు రాసిన పత్రికలో కూడా, మొదటి పేతురులో కూడా ఇదే చూస్తాం. ఇదిగో ముందు మీ మీద తీర్పు తీర్చబోతున్నాడు, అడు తర్వాత ఆయన బయటికి వెళ్ళి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఏముందో, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. కమ్ టు మై జడ్జిమెంట్ సీట్, నా సీట్ దగ్గరకు రండి.
విషయం ఏంటంటే ఈ 50వ అధ్యాయంలో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. నా సింహాసనం మీదకి రండి అనే మాట అంతిమ తీర్పు గురించి మాట్లాడట్లేదు, ఎటర్నల్ డెస్టినీ గురించి మాట్లాడట్లేదు. అంటే పరలోకానికి వెళ్ళేదాని గురించి, లేకపోతే నరకానికి వెళ్ళేదాని గురించి, అల్టిమేట్ డెస్టినీ గురించి అని ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ బట్ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు కనుక మారు మనసు పొందకపోతే, ప్రభు బాలో తీసుకునేటప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇదే చెప్తారు. ఏమని చెప్తారు అంటే, మీలో అనేక మంది అనాలోచనగా ప్రభు బాలలో మీరు పాల్గొనడం వలన మీలో కొంతమంది నిద్రించిరి, ఇంకొంతమంది రోగులైరి. సో 50 అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఆసాపు చాలా దగ్గర నుంచి చూశాడు ఈ బలు అర్పించేవారిని. దే టుక్ ఇట్ సో లైట్లీ, దే టుక్ ఇట్ సో సింప్లీ, చాలా సింపుల్గా లైట్గా తీసుకున్నారు. ఏ లైట్గా తీసుకున్నారంటే, మేము వచ్చాము, బలు అర్పించేసాము, దేవునికి ఇచ్చేసాం కదా, మేము వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, అసలు నీకు బలు నాకు అవసరంలా, అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఒకనొక పాయింట్లో అంటాడు, నీ నోట్లోంచి నా వాక్యం రావడం ఏంటి అసలు, ఎందుకు అంటే చాలా లైట్గా తీసుకున్నారు. చూడండి వచనం చూస్తారా, 50వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరి భక్తిహీనులు? కింద వచ్చిన వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది, వీళ్ళు బయట వాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళే. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చించేదేవేమి? అసలు నా వాక్యంతో, నా మాటలతో అసలు నీకు ఏం పని అంటున్నాడు దేవుడు. ఎందుకు ఏం పని? నాతో నీకు ఎందుకు ఏ పని లేదంటే, నీ దేహం నా దగ్గర ఉంది, కానీ నీ హృదయం నా దగ్గర లేదు. నువ్వు కంప్లీట్గా అసలు నన్ను ఏ మాత్రము ఆనర్ చేయట్లేదు, నువ్వు నన్ను డిసానర్ చేస్తున్నావు. నువ్వు బలులు అర్పించడం ద్వారా నువ్వు నన్ను గౌరవించట్లా, నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు. ఎందుకంటే నీ హృదయము ఏమాత్రం కూడా అదరలేదు. సంపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు. ఇప్పుడు ఆయన సీనాయి పర్వతం మీద తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే, జాయన్ యెరూషలేంకి ఆయన వచ్చాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలుడు వారు పాపము చేస్తూ వెళుతుండగా ఆయన చూస్తూ ఊరుకోడు. హీ విల్ స్టాప్ దెమ్, ఆయన ఆపుతాడు వారిని. తర్వాత చూడండి ఏముందో, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఈ అగ్ని దేన్ని సూచిస్తుందంటే, జస్టిస్ ఇన్ యాక్షన్ సూచిస్తుంది, జస్టిస్ని సూచిస్తుంది. ఏ జస్టిస్? యేసు ప్రభు వారు భూమి మీద ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు కొరడా పెట్టి వారందరిని కూడా చితక్కొట్టి బయటికి పంపించేశాడు. మీరు నా తండ్రి గృహాన్ని దొంగల గృహంగా మీరు మార్చేశారు, మీరు యూ హ్యావ్ మేడ్ ఇట్ అ డెన్ ఆఫ్ థీవ్స్. అసలు నాకు అవసరంలా. గమనించండి, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా మీకు ఉండే విధేయత దేవుడు కోరేది మన దగ్గర నుంచి. అందుకని శాస్త్రులు పరిశీలికి ఆయన పరలోక రాజ్యానికి ఆహ్వానాన్ని ఇవ్వలా. విచిత్రంగా ఎవరికి ఆహ్వానించాడు తెలుసండి? సిలువ మీద దొంగకి ఆహ్వానించాడు. బహుశా ఒకవేళ సిలువ మీద దొంగ కనుక పరలోకానికి వెళితే దేవదూత బయట ఆపి, ఓయ్ ఓయ్ ఎక్కడికి వచ్చేస్తా పరిగెట్టుకుంటా, ఆగాదు, ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు? అసలు నువ్వు ఎప్పుడైనా చర్చికొచ్చావు? నువ్వు అసలు నువ్వు ఎప్పుడైనా బాప్తిసం తీసుకున్నావా? అసలు నువ్వు బైబిల్ స్టడీలో కూర్చున్నావు? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఏమో సార్, నాకేం తెలియదు సార్. ఆ రోజు చనిపోయే రోజున నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగాను నేను, సార్ పైకి రావచ్చా మీతో పాటు అంటే, వచ్చేయమన్నాడు, వచ్చేసాను సార్, అంతమించి నాకేం తెలియదు సార్. ఇంకా అంతకంటే బెటర్ ఆన్సర్ ఇవ్వగలడు ఆయన. చూడండి ఏముంటున్నాడు ఇక్కడ, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఎవరి మీద అంటే, ఇదిగో ఈ ఇశ్రాయేలుడు, ఈ నామకార్థపు విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వారి మీద అగ్ని మండుచున్నది. అంత మాత్రమే కాదు, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ప్రచండ వాయువు ఆయనకి శక్తిని తెలియజేస్తూ ఉంది. వారందరినీ ఆయన సింహాసనం మీదకు అసెంబుల్ చేసుకున్నాడు. రండి, నా సింహాసనం ముందుకు రండి, నేను మీ అందరు కూడా తీర్పు తీర్చబోతున్నాను. అసలు మీరు చేసేదేంటి? ఆయనను ఆదివారం ఆరాధించి, ఆదివారం ఆయన్ని గణపరిచి, ఆదివారం ఆయన్ని ఆనర్ చేసి, హౌ కెన్ యూ మండే అవమానపరచగలరు మీ జీవితాల ద్వారా? ఆదివారం గణపరిచేసి సోమవారం అవమానపరుస్తారా? ఇంతకంటే గొప్ప పెట్టుడు ఇంకోటి ఉంటుందా? ఆదివారం గణపరిచి సోమవారం అవమానిస్తారా మీరు? మంగళవారం అవమానిస్తారా? బుధవారం అవమానిస్తారా? మరలా ఆయన్ని శనివారం దాకా అవమానిస్తారా? మళ్ళీ ఆదివారం వచ్చేసి ఆయన గణపరుస్తారా? ఏంటి మీరు చేసే పని? అసలు మీ ఘనత ఈ ఆదివారం కూడా నాకు అవసరంలా. దాదాపు వారితో ఇదే మాట చెప్తూ ఉన్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు దేవునితో ఆటలాడుకుంటున్నారా? నచ్చింది మీరు చేస్తూ ఉన్నారా? ఏమనంటే దేవుడే కదా ఆయన ఆరాధించమని చెప్తున్నాడు. అరే అసలు మీ హృదయం నా దగ్గర లేనప్పుడు నీ ఆరాధన కూడా నాకు అవసరం లేదని చెప్తున్నాడు. చూడండి తర్వాత ఏం రాస్తున్నాడు, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై, తన న్యాయాన్ని బట్టి, మన న్యాయాన్ని బట్టి కాదు, న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన
నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఇక్కడ ఎవరు ఆడియన్స్ అంటే, ఎవరు సాక్షులు అంటే, భూమి ఆకాశములే సాక్షులుగా ఉన్నాయి. వారిని సాక్షులుగా పెట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో బలి అర్పణ చేత, ఇది మాతో వారికి ఉన్న మామూలు నిబంధన కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ అ జనరల్ అగ్రిమెంట్ కాదు. మాతో వారితో ఎలా అగ్రిమెంట్ జరిగిందంటే, బలి అర్పణ చేత, యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ చేత నిబంధన మేము చేసుకున్నాం. చాలామంది మళ్ళీ బలలో పాల్గొంటూ మరలా దయ్యాల బలలో పాల్గొంటారని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనం ఎవరితో నిబంధన చేసుకున్నో తెలుసండి, సండే మార్నింగ్ ప్రభు రొట్టె విరిచేటప్పుడు ఇచ్చే అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇదిగో యోగ్యముగా ప్రభు బలలో పాల్గొనండి. ఎందుకు యోగ్యంలో ప్రభు బలలో పాల్గొనాలంటే, ఇదిగో దేవాది దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీతో బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నా. ఇదేదో నార్మల్ అగ్రిమెంట్ కాదు, ఇది బలి అర్పణ చేత మా ఈ బ్లడ్ సాక్షిగా పలుకుతూ ఉంది. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుంటే, నువ్వు ఆదివారం నా బలలో పాల్గొని మరలా సోమవారం నువ్వు నన్ను డిస్రిగార్డ్ నన్ను చేస్తావు. నువ్వు ఎలాంటి నిబంధన తెలుసా నీకు నాకు జరిగింది? నీకు నాకు జరిగింది ఎలాంటి నిబంధన అంటే, బలి అర్పణ చేత జరిగిన నిబంధన ఇది. నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి, నేను వారికి తీర్పు తీర్చాలి. సో జడ్జిమెంట్ బిగిన్స్ ఎట్ గాడ్స్ హౌస్. దేవుని యొక్క ఇంటలోనే జడ్జిమెంట్ ప్రారంభమైంది, ఇక్కడ బయట కాదు. చదువుతారు ఒకసారి, మొదటి పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తికులు అవిధేయులైన వారి గతి ఏమవును. సో వీఆర్ నాట్ అవే, ఈ జడ్జిమెంట్ నుండి దూరంగా ఏమి లేవు మనం అంటున్నాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమైంది. ఆసాపు చాలా దగ్గర నుంచి చూశాడు. ఏం చూశాడు దగ్గర నుంచి? ఇశ్రాయేలీయులు లక్షల మంది వచ్చి బలులు అర్పిస్తున్నారు. వారు ఎలా వెళ్ళిపోతున్నారంటే వెనక్కి, మేము బలి అర్పించేసాంగా, మేము చేసేసాం కదా, దేవుడు చెప్పిన పనే కదా మేము చేసి వెళ్ళిపోతుంది, వీఆర్ ఫైన్ విత్ గాడ్. దేవుడు అన్నాడు 6వ వచనం, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. చూడండి, దేవుడు ఈ అధ్యాయంలో ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు. త్రిత్వము దేవుడు వారిని ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, యాజ్ ఎ టెస్టిమనీ. చార్లెస్ స్పర్జన్ భక్తులు అంటాడు, రేపొద్దున్న అవిధేయులను దేవుడు ఒక్కొక్కరిని నరకంలోకి పంపిస్తూ ఉంటుంటే, ఇదే ఆకాశము భూమి నిలబడి చప్పట్లు కొడుతూ యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పి అవిధేయులు నరకానికి ఒక్కొక్కరిని పంపుతూ ఉంటే అవి నిలబడి చప్పట్లు కొడతాయి. ఇక్కడ సెలా అని రాయబడి ఉంది, చూసారండి. సెలా అంటే ఆగండి, ఒకసారి వెయిట్ చేయండి, వెయిట్ చేసి మెడిటేట్ చేయండి, ఆలోచన చేయండి, అబ్జర్వ్ చేయండి. దేవుడు యొక్క హార్ట్ అబ్జర్వ్ చేయండి. బైబిల్ దేవుని యొక్క వాయిస్, లాటిన్లో వాక్స్ డై అని అంటారు. వాక్స్ డై అంటే ద వాయిస్ ఆఫ్ గాడ్, ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చెప్పాలనుకున్నాడు, ఇది ఆయన మనస్సు. దిస్ ఇస్ హౌ గాడ్ థింక్స్. దేవుడు ఆలోచించే విధానమే ఇది అని చెప్తున్నాడు. అందుకనే సెలా అని చెప్పాడు. వెయిట్ చేసి ఆగండి, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాకా మనం 6వ వచనంలో ఏం చూసాము అంటే, దేవుడు తన ప్రజలకు ఆయన న్యాయాన్ని తీర్చబోతూ ఉన్నాడు. 7వ వచనం, నా జనులారా అని పిలిచాడు. ఇక్కడ నా అనే మాటకి హీబ్రూ భాషలో ఎంత వెయిట్ ఇవ్వబడిందంటే, అబ్రహాం నుండి కూడా ఇప్పటిదాకా దాదాపు ఒక 500 సంవత్సరాలు ఈ గ్యాప్లో ఆయన పిలుస్తూ నా జనులారా, నా జనులారా. ఎందుకంటే నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాను, మిమ్మల్ని నేను ఐ ఓన్ యూ, మీ మీద నాకు అధికారం ఉంది, నా ప్రజలు మీరు, ఎందుకంటే నా సొంత రక్తంతో నేను కొనుక్కున్నాను. నేను 1 కొరింథీ 6:19 చదివితే, నా రక్తం చేత నేను మిమ్మల్ని కొనుక్కుని ఉన్నాను, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, నా అనే మాట వాడుతూ ఉన్నాడు. అయితే ఈ నా ప్రజలు ఏమైపోయారంటే బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళ హృదయము దేవుని దగ్గర లేదు అసలు. వీళ్ళు ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, దేవునికి బలే కదా కావాల్సింది, దేవునికి నా సర్వీసే కదా కావాల్సింది, దేవునికి నా కానుకే కదా కావాల్సింది. ఈ రోజుకి కూడా చాలామంది దొంగ అబద్ధ బోధకులు, ఇదిగో నువ్వు దేవునికి ఈ ఫలానా కానుక ఇచ్చేస్తే చాలు నిన్ను దీవించేస్తాడు, అంతకంటే భయంకర అబద్ధం ఇంకోటి లేదు అసలు. అలా గనక ఎవరిని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇంకో 50వ కీర్తన సమాధానం. దేవునికి అసలు అవసరం లేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఈ మెటీరియల్ మనీ ఇన్మెటీరియల్ లోకంలో హౌ గాడ్ విల్ యూస్, హీ విల్ నాట్ యూస్. గివింగ్ మన కోసం, ఆయన కోసం కాదు ఇది. సో ఇచ్చుట వలన మనం ఆయన ఇంప్రెస్ చేయలేం. ఆయనే మనకి ఇవ్వగలడు, మనం ఆయనకి ఇవ్వలేం. అసలు ఆయనకి ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? 51వ అధ్యాయం 17వ వచనం, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా దేవా అంటే అడోనాయి, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? సో వీ కెనాట్ ప్లీజ్ గాడ్ బై గివింగ్. ఇవ్వడం ద్వారా దేవుని మనం ప్లీజ్ చేయలేం. 7వ వచనం, నా జనులారా అని పిలుస్తూ ఉన్నాడు. మీరు నా ప్రజలు, నా సొత్తు. నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి, లిజన్ టు మీ. మరలా మొదటి వచనంలో ఏదైతే ఉన్నాడో ఆజ్ఞ ఇచ్చుచున్నాను, వినుడి అనే మాట చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ త్రిత్వం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి 7వ వచనం తర్వాత, ఇశ్రాయేలు ఆలకింపము, నేను దేవుడను, మాత్రమే కాదు నీ దేవుడను. నాట్ జస్ట్ ఆర్ గాడ్ బట్ యువర్ గాడ్. నేను కేవలం దేవుడు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో, నేను నీ దేవుడు. నేను బయట తీసుకొచ్చానే 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో, అదిగో ఆయన. నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేశానే, మన్నాను కురిపించి పూరేడు పెట్టెలు కురిపించానే, బండలోంచి నీళ్ళు తీసుకొచ్చానే, యొర్దాను దాటించానే, ఎరుకోని పగలగొట్టానే. ఇదిగో ఆయన నేను నీతో పాటు ఉన్నానే, నీ ప్రజలతో పాటు ఉన్నానే. ఉదయం ఎండ దెబ్బ తగలకుండా రాత్రి నీ కొరకు అగ్ని స్తంభాన్ని విడిచి ఇదిగో ఇచ్చానే, నీతో పాటు నడిచానే. ఆయన నేను. దట్ ఈస్ హౌ మచ్ ఐ కేర్డ్ ఫర్ యూ. అంతగా నేను నీ గురించి ఆలోచించాను నేను అని మాట్లాడుతూ, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, ఎవరినో కాదు నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలిగెదను. ఇగో దేవుడు. మనం చాలా సాక్ష్యాలు చెప్తాం ఏమండి టీవీల్లో, దేవుడు అండి నాకు ఏం ఉండేది కాదండి, అంతా దేవుడు ఇచ్చాడండి. మన గురించి మనం సాక్ష్యాలు చెప్పడం కన్నా ఒకవేళ దేవుడు సాక్ష్యం చెప్తే ఏం చెప్తాడో చూడండి ఒకసారి. ఒకవేళ నీ జీవితం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే, ఆయన ఆహా మంచి నటుడండి బాబు, ఆ చిట్స్లో నటించేస్తాడు, ఇంటి దగ్గర నటించేస్తాడు, అన్ని చోట్ల నటించేస్తాడు. ఒకవేళ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏమి వస్తాడో చూడండి. ఇక్కడ ఏం రాయబడి ఉందో, నేను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. గమనించండి, ఈ సీన్ ఎక్కడ జరుగుతుందంటే, ఆసాపు బలులన్నింటినీ ఇశ్రాయేలు అర్పించడం దగ్గర నుండి చూస్తున్నాడు. దగ్గర నుంచి చూసి అర్పించే వారి యొక్క యాటిట్యూడ్ ఏ రీతిగా ఉంది అంటే, దేవుడు అర్పించమన్నాడు కదా, అర్పించేసాము, మేము వెళ్ళిపోతున్నాం. దేవుడికి మా బలులు అవసరం, అందుకని మేము అర్పించేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు దేవుడు మొదటి నుంచి బలులు పెట్ల. ఆయన అడిగిన బలేటో తెలుసా? ఇందాకే 17 వచనం 51లో మనం చదివాం. విరిగి నలిగిన మనసే, విధేయత, ఒబీడియన్స్, ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించడం. ఇదే మాట సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభువారు మరలా చెప్పారు. అమ్మా నువ్వు యెరూషలేములో ఆరాధించావు, ఎందుకంటే ఏడాదికి ఒకసారి అక్కడికి వెళ్తారు వాళ్ళు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావా, ఇక్కడ ఆరాధించావా, డజంట్ మ్యాటర్. ఆయన్ని ఇచ్చి ఇంప్రెస్ చేయలేం, ఏదో చేసి ఇంప్రెస్ చేయలేము. ఎందుకు తెలుసా? మనం ఇవ్వాల్సింది యేసు ప్రభు ఇచ్చేసాడు, చూపించాల్సింది యేసుప్రభు వారు చూపించేశారు. మనము అంతకు మించి ఇంకేం చేశాను ఇంప్రెస్ చేయలేము మనం. ఆయనే మన కొరకు ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆయనే చేసేసాడు. తర్వాత ఏమో రాయబడి చూడండి 8వ వచనంలో, నీ బలుల విషయమై నేను గద్దించట్లా, ఎందుకంటే నేనే వాటిని ఆజ్ఞాపించాను. నీ బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నువ్వు ఎందుకు అర్పిస్తున్నావో నీకే తెలీదు. నేను ఆజ్ఞాపించాను కాబట్టి ఆజ్ఞను బట్టి నువ్వు అర్పించేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ హృదయం ఏ మాత్రం కూడా దేవా అనే ప్రేమ లేదు. మెకానికల్గా రిచువలిస్టిక్గా చెయ్యాలి కాబట్టి, ఫిజికల్గా చేతులతో ఇదిగో నువ్వు ఇలాగ చేస్తున్నావు. నీ యొక్క బలులు ఎట్లా ఉన్నాయంటే, హార్ట్ ఈస్ నాట్ కనెక్టెడ్. హార్ట్ కనెక్ట్ అవ్వాలి అసలు. ఇప్పుడు ఆయన రియాక్షన్ చూడండి 9వ వచనంలో, నీ ఇంట నుండి కోడినను నీ మందలో నుండి పొట్టేళ్లను నేను తీసుకొనను. ఐ డోంట్ నీడ్ దెమ్. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ అవి నావే కదా. ఇప్పుడు నువ్వు అర్పించడం ద్వారా కొత్తగా నావే ఎలా అవుతాయి? నువ్వు నాకు ఇచ్చేదేంటి? ఇప్పుడు అంటున్నాడు, అసలు నాకు ఏం కావాలో చెప్తాను చూడండి 11వ వచనం. కొండల్లోను పక్షులన్నీ నేను ఎరుగుతున్నా అంటే అవి నావే. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. దే ఆల్ బిలాంగ్ టు మీ. అవన్నీ కూడా నావే. నేను ఆకలి గొర్రెను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందున, పొట్టెల రక్తము. 14 వచ్చిన చూడండి, నాకేం కావాలని చెప్తున్నాడు. ఫ్రమ్ 14 వాట్ హీ వాంట్స్ చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తుతి యాగము చేయము. దీని అర్థం ఏంటి? స్తుతి యాగం చేయమంటే, ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ మనం అర్థమైతే కనుక ఈ వచనం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, దేవునికి స్తుత్యాగము చేయము అంటే రిచువలిస్టిక్గా చెయ్యాలి కాబట్టి, ఆదివారము ఆయన్ని గనపరిచి సోమవారం ఆయన అవమానపరిచేవారు అవసరం లేదు. దానికి ఆదివారం ఆయన గనపరిచి శుక్రవారం శనివారం అవమానించేవాళ్ళు అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలంటే నిజంగా గనపరిచే వాళ్ళు కావాలి, అవమానించకుండా.
మీరు ఇష్టపడతారండి స్నేహితుల్ని? ఓ రోజు సరిగ్గా ఉండి ఇంకో రోజు తిట్టుకొని మిమ్మల్ని, ఓ రోజు సరిగ్గా ఉండి ఇంకో రోజు మీతో గొడవపడి, రే నీకని పిచ్చేట్రా, ఇలా ఉంటావేట్రా నువ్వు, ఇది చాలా తేడా మనిషిరా బాబు, ఈడితే ఎవడరా ఫ్రెండ్షిప్ చేసేది, ఈ రోజుగా ఒకలా ఉంటాడు, ఈడికి కొంచెం బుర్రపోయింది, ఈడికి ఈ రోజు ఒకలా ఉండే వ్యక్తి ఎవడో స్నేహం చేయగలడా? అయినా కూడా దేవుడు రోజు మేము ప్రేమిస్తాడు మిమ్మల్ని. ఏమండి, బుద్ధి పుట్టినప్పుడేమో దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తాం, అన్నీ చేస్తాం. తర్వాత వచ్చేసరికి మరలా ఆయన్ని తెలియనట్టుగా ప్రవర్తిస్తాం, పేతురులాగా. ఆయన నేనా చూడటమా, అబ్బే ఎప్పుడు చూడలేదు నేను, అసలు ఆయన నేను చూడటం ఏంటి, మొదటిసారి వింటున్నాను నేను అన్నట్టుగా. సో దేవునికి ఏం కావాలి చూడండి 14 వచనంలో, దేవునికి స్తుతి యాగము. ఏంటి, ఏ స్తుతి యాగం ఇది? ఇది ఏ స్తుతి యాగమో తెలుసా? ఫ్రమ్ వీక్ అంతా దేవుని కనపరిచే వారి గురించి మాట్లాడుతున్నాడు. బహుశా ఒకవేళ మీరు ఎవరైనా సరే సండే వర్షిపర్స్ ఉంటే కనుక ఇంకో ఈ అధ్యాయం మీకోసమే. దేవుడు అన్నాడు, అసలు అది కూడా నాకు అవసరంలా, ఎందుకంటే మండే నువ్వు నన్ను అవమానిస్తావు, నన్ను నీ పనుల ద్వారా, నీ జీవితం ద్వారా. మంగళవారం నువ్వు నన్ను చేదరించుకుంటావు, బుధవారం అసలు నేను ఎవరో తెలియదంటే నువ్వు ప్రవర్తిస్తావు నువ్వు, గురువారం అసలు నా దరిదాపుల్లో ఉండవు, శుక్రవారం నాకు సంబంధం ఉండదు, శనివారం అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, అసలు ఉన్నావో లేదో నాకు తెలియదు, ఆదివారం మాత్రం వచ్చేసి ఆరాధన 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 ఆరాధన, చప్పట్లు కూడా ఊగిపోయి డ్యాన్స్లు వేసేస్తావు, వెళ్ళి పక్కెళ్ళి. అసలు నాకు 50 కీర్తన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈనాటి క్రైస్తవ్యంలో గనక బహుశా ఎక్కువ మంది అలాగే ఉన్నారు. అలా గనక మీరుంటే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి. ఎలాంటి మాట అంటున్నాడు చూడండి ఒకసారి, 22 లైన్ చూడండి ఒకసారి, 22 వచనం 2 లైన్లో ఏమన్నాడు చూడండి, లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తానంట, చీల్చివేయుదును, తప్పించుకున్న వాడు ఎవడను. చూసారా ఏమంటున్నాడు? అలా గనక చేస్తే, ఇఫ్ యూ డూ లైక్ దట్, అలా గనక చేస్తే. చూడండి 14 వచ్చినాక మళ్ళీ వద్దాం. దేవునికి స్తుతి యాగము. ఇప్పుడు అర్థమైందా ఏ స్తుతి యాగమో? పాటలు పాడటం కాదు, ఇది ఇవ్వడం కాదు, ఆయనది సాగిలి పాట మాత్రమే కాదు. స్తుతి యాగం ఏంటో తెలుసా? కంప్లీట్ సరెండర్ ఆయనకి అవ్వటం. తర్వాత లైన్లో ఉంది చూడండి, మహోన్నతునికి నీ మొక్కుబడులు. ఇప్పుడు అంటున్నాడు చెల్లించమని. ముందు 4 వచ్చిన క్రితం ఏమన్నాడు? నీ పొట్టేలు నాకు అవసరం లేదు, నీ బలు నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు అంటున్నాడు చెల్లించని. దయచేసి గమనించండి, దేవునికి మనం ఎందుకు ఇస్తామంటే ఆయన దగ్గర నుంచి ఏదో తెచ్చుకోవడానికి ఇవ్వం. ఆయన మనల్ని ప్రేమించి మనకి ఇవన్నిటిని మనకి ఇచ్చాడు గనుక ప్రేమతో దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు ఇంకో నా మనస్సుని, నా జోబీని, నా పాకెట్ని నేను నీకు ఇస్తున్నా. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, నేను నీ దగ్గర నుంచి ఏదో తెచ్చుకోవడానికి, లాక్కోవడానికి, ఇంప్రెస్ చేసి నీ దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి కాదు నేను నీకు ఇచ్చేది. నీకు ఎందుకు ఇస్తాను తెలుసా? జస్ట్ లైక్ అ ఫాదర్ గివ్స్ టు హిస్ సన్ విత్ లవ్. ప్రేమిస్తున్నాను గనుక నేను నీకు ఇస్తున్నాను. నేను అందుకని పౌలు గారు కొరింథీయులకు రాసిన 5:14లో, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించినది. ఏం బలవంతం చేస్తుంది? ఇశ్రాయేలులు ద సేమ్ పాయింట్ మిస్ అయిపోయారు. క్రిస్టియన్స్, విశ్వాసులు, ట్రూ విశ్వాసులు దేవుని చేత భయం మీద పాపాన్ని వద్దులే అని పక్కన పెట్టేవారు కాదు. దేవుని మీద ప్రేమ చేత పాపాన్ని ద్వేషించేవారు విశ్వాసులు. విశ్వాసులు దేవుని మీద భయం చేత పాపం వద్దులే, ఎందుకులే చేస్తే మళ్ళా దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనేవారు కాదు విశ్వాసులు. ట్రూ విశ్వాసులు ఎవరు అంటే ఆయన మీద ఉన్న భయం చేత కాదు, ఆయన మీద ఉన్న ప్రేమ చేత. వీ హ్యావ్ టు లెర్న్ టు లవ్ ద లార్డ్. మిగతా వాటి మీద ప్రేమ ఉండకూడదంటే. చూడండి 15 వచ్చిన ఏముందో ఆయన కంటిన్యూ చేస్తూ ఉంటున్నాడు, ఆపత్ కాలమున నీవు నన్ను మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదవు. ఈ వాగ్దానం ఎవరికి? దేవుణ్ణి నిజముగా ప్రేమించు వారికి. నాకు కావాల్సింది ఇది అని చెప్పి మాట చెప్తున్నాడు. ఏమని? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదవు. ఎవరికిది? ఇది కనుక సందర్భంలో కనుక మీరు చదవకపోతే ఆచారపూర్వకంగా చేసే విశ్వాసకి అస్సలు కాదు. ఇది అగెనెస్ట్గా చెప్తాడు ఈ మాట. 16 వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరితో అంట? ఎవరు? ఇశ్రాయేలీల్లో ఉన్న భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లేడని వెర్రివాడు తన హృదయంలో అనుకుంటాడంట. ఆ వెర్రివాడు ఎవడో కాదు, ఏథీస్ట్ గురించి కాదు అది చెప్పేది. అక్కడ దేని గురించి చెప్తాడంటే, దేవుడు నేను ఇన్ని తప్పిదమ్ములు చేస్తున్నా కూడా నన్ను ఏం చేయట్లేదంటే
ఆయనను పెద్ద పట్టించుకోవట్లేదులే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అదే సందర్భం చూస్తాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, ఏంటంట, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నువ్వు ఆయనను వెంబడించకుండా ఆయన వాక్యాన్ని నువ్వు ఇతరులకు చెప్తున్నావా? నువ్వు చెప్పుకో. నా నిబంధన నీ నోట వచించదవేమి? నువ్వు చెప్పుకో. నువ్వు జీవించకుండా నాకు వ్యతిరేకంగా జీవిస్తూ మాటల్లో మాత్రము నేనున్నాను, నీ జీవితంలో నీ చేతల్లో అస్సలు నేను లేను. దయచేసి నా గ్రంథాన్ని పట్టుకుని వివరించక అసలు మాని. ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్గా మాట్లాడుతున్నాను చూడండి. 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు. చూడండి, ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, హిపోక్రటిక్ వేషధారులతో సమస్య ఏంటో తెలుసా? వేషధారులతో సీరియస్ ప్రాబ్లము 18వ వచనంలో దేవుడు మాట్లాడుతూ హృదయాన్ని ఎంత ఎక్స్పోజ్ చేస్తాడంటే, వేషధారుల హృదయాన్ని ఎంతగా ఎక్స్పోజ్ చేస్తాడంటే, వేషధారులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు నా వాక్కు మీ నోటు ఉంది కానీ మీ జీవితాల్లో లేదు. బలులు ఎలా అర్పిస్తున్నారంటే అర్పించేసాం కదా అని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు. మేము దేవునితో అంతా ఓకే బాగానే ఉన్నాం, ఎందుకంటే దేవుడు చెప్పిన పనిని మేము చేసేస్తున్నాం కదా అని మీరు వెళ్ళిపోతున్నారు. మీలాంటి వాళ్ళ జీవితాల్లో ఇంకా ఘోరమైన ఉంటాయి. 18వ వచనంలో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, నీ జీవితంలో ఏముంటుందంటే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యము 7, 8, 9 ఆజ్ఞలన్నిటిని కూడా ఉల్లంఘిస్తావు. నువ్వు దొంగిలింపవద్దు, వ్యభిచారింపవద్దు, ఆశింపవద్దు. ఏదైతే 7, 8, 9 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఉన్నాయో ఈ 3 ఆజ్ఞలను కూడా మీరు ఉల్లంఘిస్తారు. ఎవరు? ఈ రిచువలిస్టిక్, కేవలం దేవుణ్ణి చేతులతో ఆరాధించేవారు, హృదయానికి ఎటువంటి కనెక్షన్ లేని వారు చేసే పని. 19 వచ్చిన చూడండి, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. అవకాశం రాక పాపం చేయట్లేదంటే ఎప్పుడు వస్తుందో టక్కమని దూకేస్తారంట. ఆ అవకాశం రానంత వరకు పరిశుద్ధులా కనపడతా ఉంటారంట, అవకాశం రాగానే అలాగ దూకేస్తారంట. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, మీ తల్లి కూతురి మీద, అంటే మీ యొక్క సహోదరుల మీద, అన్నతమ్ముల మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి 21 నుంచి ఆయన గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మరలా కృప చూపించి, ఓ వేషధారి నువ్వు ఈ రీతిగా ఉన్నా కూడా 21 వచ్చిన దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై యుంటిని. నువ్వు ఇలాంటి వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా నేను ఇంకా నిన్ను పనిష్ చేయకుండా నేను ఇంకా ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. సో మనం అందరం ఇంకా సేఫ్ అండ్ సౌండ్గా ఉన్నాము అంటే 21 వచ్చినమే ఆధారం. ఇంకా సేఫ్ అండ్ సౌండ్గా ఉన్నామంటే 21 వచనమే ఆధారం. చూడండి మీ గురించి చదువుకోండి. 21 వచనం ఏముందో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనయుంటిని. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, గాడ్స్ గ్రేస్ అండ్ టాలరెన్స్ అర్థం చేసుకోవాల్సింది పోయి ఎక్కువ సార్లు విశ్వాసాలు అందరూ దాన్ని అబ్యూజ్ చేస్తారంట. ఇంకా 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 అబ్యూజ్ చేస్తారంట. దేన్ని? గాడ్స్ గ్రేస్ని, టాలరెన్స్ని ఏం చేస్తారో తెలుసా? అర్థం చేసుకోవడం మానేసి, మారడం మానేసి ఇంకా ఇంకా అబ్యూజ్ చేస్తారంట. చాలామంది అంటారు, నరకానికి వెళ్ళిపోయాక అంటారంట, దేవా ఒక్క అవకాశం. దేవుడు పైనుంచి అంటున్నాడు, నువ్వు బ్రతుకుండగా నీకు 7,70,321 అవకాశాలు ఇచ్చాను నీకు బతుకుండగా. నువ్వు ఇంకోటి అడుగుతున్నావు ఏంటి? నేను నీకు 7 లక్షల పైచిలకి ఇస్తే నువ్వు ఒకటి అడుగుతున్నావా? ఒకటి అడుగుతావేంటే బాబు, నీకు 7 లక్షల పైచిలకి ఇచ్చాను నువ్వు బతుకుండగా. నువ్వు చూడలేదు అంతే. ఇప్పుడు రియాలిటీ బయటపడ్డాక ఇంకొకటి అడుగుతున్నావు నువ్వు. ఇక్కడ ఎన్ని ఇచ్చాను తెలుసా నీకు? ఎవ్రీ డే నీకు ఇచ్చాను ఇక్కడ. నువ్వు రియలైజ్ అవ్వాలి ఒకరోజు కూడా. ఇప్పుడు చదువుతున్నావా? టైం ఈజ్ ఓవర్. కానీ ఇక్కడ దేవుడు మీ గురించి మాట్లాడుతున్నాడు చూడండి, ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనునై. ఇంకా హృదయం ఇంకెంత ఘోరమైందో చూడండి. తర్వాత వచ్చిన ఏముందో మన హృదయం ఏమండి, అయినా కూడా మనం మారట్లేదంటే ఏమన్నా నెక్స్ట్ లైన్లో ఏముందో చూడండి, అందుకు నేను కేవలము, నువ్వు అనుకుంటున్నావంట ఓ మనిషి, అందుకు నేను, అంటే దేవుడు కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నాడు మనిషి? దేవుడు నన్ను ఏం చేయట్లేదంటే పర్లేదులే, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, పర్లేదులే, ఐ కెన్ బి ఫైన్. తర్వాత చూడండి, అయితే ఏమన్నాడు ఆయన,
నీ కనులెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దించేదను. నేను దీనికి ఒప్పుకోలేను. నేను 22 దేవుణ్ణి మర్చివారులారా. ఎలా మర్చిపోవడం అంటే వదిలేసి తిరిగే వారి గురించి మాట్లాడట్లా. అన్నీ చేస్తున్నా లోపల దేవుని హృదయం ఎలోన్కి లోన్లీనెస్కి తేడా ఉంటుంది. ఎలోన్ అంటే నేను ఒక్కడనే ఉన్నాను, లోన్లీనెస్ అంటే అందరూ ఉన్నా ఒక్కడిగానే ఉండిపోయాను, ఐ ఫీల్ లోన్లీ అని అంటారు. వ్యత్యాసం ఉంది కదా. విశ్వాసులు గురించి మాట్లాడుతూ దేవుని మర్చివారులారా అంటే సండే మార్నింగ్, ఎవ్రీ సండే మార్నింగ్ చర్చ్లో కూర్చొని వాయిద్యాలు వాయిస్తూ బైబిల్ చదువుతూ చర్చ్లో కూర్చొని అన్నీ చేస్తూ కూడా నువ్వు దేవుణ్ణి మర్చివాడం అవ్వగలవు. నువ్వు ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. డిఎల్ మూడీ గారు అంటారు, హెల్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ అంటారు. హెల్ ఈజ్ ఫుల్ ఆఫ్, చూడండి, దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. 23వ వచనం దేవుడు మరలా గ్రేస్ చూపిస్తూ ఏమంటున్నాడు చూడండి, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఈరోజు ప్రపంచం క్రైస్తవం ఎలాగ అర్థం చేసుకున్నారంటే స్తుతియాగం అంటే ఏంటి? గట్టిగా పాటలు పాడి గట్టిగా చప్పట్లు కొట్టడం. ఏమండి స్తుతియాగం అంటే ఏంటి? ఇది డెఫినేషన్ ఈరోజు ఇక్కడ ఇచ్చింది. బట్ బైబిల్ ఆ రీతిగా మాట్లాడలేదు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే దిస్ ఇస్ ట్రూ వర్షిప్ అని రాయబడి ఉంది. 23వ వచనం 2వ లైను, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకోవడం అంటే వేషధారాన్ని విడిచిపెట్టేసి ఉంటే అతనికి నేను రక్షణ కలుగు చేస్తాను. ఇది కూడా అతను సంపాదించుకునే రక్షణ కాదు, మళ్ళీ మన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించే పొజిషన్లో మనం ఉండగలుగుతాం అంతే. ఆ పొజిషన్లో ఉండగలుగుతాం అంతే, మనం సంపాదించుకున్నట్టు కాదు ఇది. ఈ యొక్క 51 కీర్తనలో మనం ఏం చూసాము అంటే దేవుని యొక్క హృదయము, మీరు దేవునికి వచ్చి ఇచ్చేసాము అనుకుంటున్నారా? నీ హృదయము ఆయనకి విధేయతగా అర్పించబడకపోతే ఆయన నీ యొక్క అర్పణను ఏమాత్రం కూడా తీసుకోలేడు. అది ఇంకా రివర్స్ ఎఫెక్ట్లో ఇంకా డ్యామేజ్ చేస్తుంది. అందుకని స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆయనకి బలి కావాలంటే ఆయనే తీసుకోగలడు. కొండల మీద ఉన్న ఆస్తి ఎవరిది అయింది, ఆయన సేవ చేయించుకోవడానికి ఆయనకి సరిపోతుంది. ఇచ్చేది ఆయన కోసం కాదు, మన కోసం ఇస్తున్నాం. ట్రూ హార్ట్ని ఆయన కోరుతూ ఉన్నాడు.